వేములవాడ మా అత్తయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళే గుడి అనమాట. నాకు అసలు పెళ్ళికి ముందు వేములవాడ అనే ఊరే ఉందని తెలీదు. కానీ పెళ్ళైన 1 ఇయర్‌లోనే నాకు తెలిసి నేను 3 సార్లు వెళ్ళాను అనుకుంటా. ఒకసారి రాయేష్‌కి మొక్కని, మేము పెళ్ళైన కొత్త జంటని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి, తర్వాత ఇలా మల్టిపుల్ రీజన్స్‌తో ఒక 2, 3 సార్లు వెళ్ళాను. మధ్యలో ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ ఇయర్ మా అత్తయ్యకి మొక్కుంది అని చెప్పేసేసి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ఇక్కడ మీరు ఆవుల్ని చూస్తున్నారు కదా, వీటిని కోడెం కట్టడం అంటారు. ఆవుని అలా గుడి చుట్టూ తిప్పిస్తారు. నాకెందుకో పర్సనల్గా అంతగా అంటే అనిపించదు. పాపం ఆవుల్ని ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తుంది. కానీ అక్కడ అది ట్రెడిషన్, మొక్కు, అందుకని అది చేస్తున్నాము. ఇంకా తర్వాత శివాలయం అనమాట. మెయిన్ టెంపుల్ అయితే శివాలయం. ఇంకా తర్వాత పక్కన హనుమాన్ టెంపుల్ అని చెప్పేసేసి, నాగదేవత, ఇవన్నీ ఉంటే కూడా చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం 2 డేస్ ప్లాన్. సాటర్డే రోజు శివాలయం దర్శనం. రేపేం చేసామో